హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో 21st ఫిబ్రవరికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా రెండు స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో ఈ రోజు నిఫ్టీ మంచి ర్యాలీ తీసుకుంది, నియర్ అబౌట్ 90 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. పాజిటివ్ కాంట్రిబ్యూట్ చేసిన స్టాక్స్ చూస్తే 26 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 24 స్టాక్స్ నెగిటివ్ లో ఉన్నాయి. పాజిటివ్ గా ఉన్న స్టాక్స్ లో టాప్ లో ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ దాదాపు 74 పాయింట్స్ మనకి నిఫ్టీకి కాంట్రిబ్యూట్ చేస్తుంది. దాని తర్వాత యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, పవర్ గ్రిడ్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్టీపీసీ, హిందుస్థాన్ యూనిలివర్, ఎల్ఎన్టీ, బజాజ్ ఫైనాన్స్ ఇవన్నీ పాజిటివ్ కాంట్రిబ్యూట్ చేస్తే, నెగిటివ్ గా కాంట్రిబ్యూట్ చేసిన స్టాక్స్ లో టీసీఎస్ టాప్ లో ఉంది. దాని తర్వాత ఇన్ఫోసిస్, ఐటీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, కోల్ ఇండియా, హీరో మోటార్ కార్ప్, బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్ఎల్ టెక్నాలజీ, ఐషర్ మోటార్ ఇవన్నీ కూడా నెగిటివ్ కాంట్రిబ్యూట్ చేశాయి నిఫ్టీకి. బ్యాంక్ నిఫ్టీ డీసెంట్ ర్యాలీ, దాదాపు 740 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీలో ర్యాలీ చూసాం. ఇందులో 500 పాయింట్స్ ఓన్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచే వచ్చాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ తర్వాత యాక్సిస్ బ్యాంక్, కోటక్, ఐసిఐసిఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ, పిఎన్బి ఇవన్నీ కూడా పాజిటివ్ ఉంటాయి. దీంట్లో టాప్ లో ఉన్న ఈ రెండు హెచ్డిఎఫ్సి అండ్ యాక్సిస్, ఇవి రెండే మనకి మాక్సిమం పాయింట్స్ కాంట్రిబ్యూట్ చేశాయి. సో నెగిటివ్ లో ఉన్న స్టాక్స్ లో ఫెడరల్ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, బంధన్ బ్యాంక్ అండ్ ఏయూ బ్యాంక్, ఈ 4 బ్యాంకులు నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. సో ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. లోయర్ లెవెల్లో మంచి సపోర్ట్ ఇచ్చింది మనకి. మనం ఒకసారి లోయర్ టైం ఫ్రేమ్ చార్ట్ చూస్తే 60 మినిట్స్ చార్ట్ ఇది. సో మనం గతంలో అనుకున్న లెవెల్స్ ఇవన్నీ కూడా 2245 ఆర్ 2280 లెవెల్ దగ్గరే మనకి మంచి సపోర్ట్ తీసుకుంది. మనం గతంలో ఈ లెవెల్ 2280 ఆర్ 85 లెవెల్, సో అది సపోర్ట్ లాగా తీసుకుంది మంచిగా ఈరోజు. సో హైయర్ లెవెల్లో మనం అనుకున్న లెవెల్ 22235 ఆర్ 240, అది రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. రేపు కూడా ఈ లెవెల్ మనకి రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు. డౌన్ సైడ్ సపోర్ట్ లెవెల్స్ చూస్తే మనకి 2280 ఇమీడియట్ సపోర్ట్ ఉంటుంది. దాన్ని బ్రేక్ చేస్తే 2245, దాని తర్వాత దానికన్నా కిందకు వస్తే మాత్రం కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లాంటిది రావచ్చు టువర్డ్స్ 21967. ఇది మాత్రం మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అనుకోవచ్చు. మన కీ లెవెల్ ఇప్పుడు 21820. సో మన ఈ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా బై అండ్ డిప్స్ మోడ్ లో ఉండొచ్చు. సో పాజిటివ్ బయాస్ ఉంది. ఏదైనా పుల్ బ్యాక్స్ వస్తే అది మనకి మంచి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో ఇవి మనం ఇంతకు ముందు డ్రా చేసుకున్న లెవెల్సే. ఎప్పుడైతే మన కీ లెవెల్ ని బ్రేక్ చేసిందో అక్కడి నుంచి స్ట్రాంగ్ ర్యాలీ. సో కీ లెవెల్ 46660, ఇంట్రా లాస్ట్ కపుల్ ఆఫ్ టైమ్స్ ఈ లెవెల్ ని టెస్ట్ చేసి అక్కడి నుంచి ఫాలో అయింది. సో లాస్ట్ 2 డేస్ కూడా ఈ లెవెల్ ని టెస్ట్ చేసింది. ఎప్పుడైతే ఈ లెవెల్ ని బ్రేక్ చేసి స్ట్రాంగ్ ఉందో అక్కడి నుంచి కంటిన్యూస్ గా ర్యాలీగా వెళ్ళింది. 47 కూడా క్రాస్ చేసింది. మనకి ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 47200. సో ఇమీడియట్ సప్లై మన కీ లెవెలే. సో ప్రీవియస్ కీ లెవెల్ ఇప్పుడు ఇది మారుతుంది, 46660 ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. సో మనకి రేపటికి కీ లెవెల్ వచ్చి చేంజ్ అవుతుంది. సో రేపటికి కీ లెవెల్ ఒకసారి డ్రా చేసుకుందాం మనం. సో ఇది రేపటికి కీ లెవెల్ 46080. సో ఈ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు కూడా మనం బై అండ్ డిప్ మోడ్ లో ఉండొచ్చు. ఇప్పుడు కొంచెం పాజిటివ్ బయాస్ తో ట్రేడ్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఒకటి, ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ మనకి 47210 దగ్గర ఉంటుంది. సో దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం 47500, దాని తర్వాత 47930. సో ఈ లెవెల్స్ మనకి అప్ సైడ్ రెసిస్టెన్స్ లాగా ఉంటాయి. డౌన్ సైడ్ ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 46660. దీన్ని బ్రేక్ చేస్తే మంత్లీ పివట్ స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంటుంది 46290. సో లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని దీని ప్రకారం మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూసి ఆ స్టాక్ ఫ్యూచర్స్ లో వచ్చిన డేటాని బట్టి మనం 2 స్టాక్స్ సెలెక్ట్ చేసుకుని వాటికి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగిన స్టాక్ చూస్తే మనకి దీపక్ నైట్రేట్, దాని తర్వాత ఎన్టీపీసీ, అపోలో హాస్పిటల్, బాటా ఇండియా, ఆర్బీఎల్ బ్యాంక్, పవర్ గ్రిడ్, డిఎల్ఎఫ్, లూపిన్, నోవెన్ ఫ్లోరిన్, తర్వాత బీపీసీఎల్, హిందుస్థాన్ పెట్రో, ఇవన్నీ కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్స్. ఇందులో నుంచి మనం ఫస్ట్ ఒక స్టాక్ తీసుకుందాం, దీపక్ నైట్రేట్. సో దానికి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో నెక్స్ట్ షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్ కూడా చూసి దాంట్లో నుంచి కూడా ఒక స్టాక్ తీసుకుందాం. ఇక్కడ టాప్ లో ఉంది బలరాంపూర్ చిని, దాదాపు 20% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది, ప్రైస్ 1% డౌన్ అయింది. సో దీనికి కూడా మనం టెక్నికల్ గా చార్ట్ చూద్దాం. తర్వాత హీరో మోటార్ కార్ప్, కోరమండల్, చోలా ఫైనాన్స్, ఎల్టీఐఎం, ఐషర్ మోటార్, మనపురం, బిర్లా సాఫ్ట్, ఎన్ఎండిసి, ఏయూ బ్యాంక్, ఇవన్నిట్లో కూడా ప్రైస్ తగ్గుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతున్న స్టాక్స్. వీటిలో కొంచెం మనం లాంగ్స్ లో వెళ్ళాలంటే మాత్రం కొంచెం కాషియస్ గా ఉండాలి, కొంచెం మన అప్రోచ్ అనేది కొంచెం కాషియస్ గా ఉండాలి. ఇప్పుడు ఇందులో నుంచి మనం బలరాంపూర్ చినికి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ స్టాక్ దీపక్ నైట్రేట్. దీపక్ నైట్రేట్ ఈ రోజు చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ ని క్రాస్ చేసి దానికన్నా పైన క్లోజ్ అయింది.
ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఈరోజు లోయర్ లెవెల్ ఏదైతే ఉందో అది 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అండ్ 10-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా వెరీ నియర్ ప్రైస్ దగ్గర ఉంది. అండ్ వీక్లీ పివోట్, మంత్లీ పివోట్, 50-day సింపుల్ మూవింగ్ యావరేజ్, వీటన్నిటిని ఒక్కరోజే క్రాస్ చేసి దానికన్నా పైన క్లోజ్ అయింది. ఇది చాలా సిగ్నిఫికెన్స్ అనుకోవచ్చు అప్ సైడ్ వెళ్ళటానికి. సో ఇప్పుడు టెక్నికల్ గా అప్ సైడ్ వెళ్ళడానికి చాలా అవకాశం ఉంది ఈ స్టాక్ లో. 2345 మనకి మంత్లీ పివోట్ లెవెల్. సో ఇది మనకి ఒక మంచి ఎంట్రీ పాయింట్. స్టాప్ లాస్ వచ్చి వీక్లీ పివోట్ లెవెల్ కన్నా కింద మన స్టాప్ లాస్ పెట్టుకోవాలి. వీక్లీ పివోట్ లెవెల్ వచ్చి 2269. సో ఈ రెండు ఇంపార్టెంట్ లెవెల్స్ మనకి. ఇది బ్రేక్అవుట్ లెవెల్ లాగా తీసుకుంటున్నాం. సో దీంట్లో లాంగ్ ఎంట్రీ తీసుకునే అవకాశం. సో స్టాప్ లాస్ వీక్లీ పివోట్ కన్నా కింద. సో నెక్స్ట్ టార్గెట్ పెట్టుకోవచ్చు మనం. ఎక్కడ టార్గెట్ పెట్టుకుంటాం అంటే ఎక్కడైతే బాగా సప్లై ఉంది, ప్రీవియస్ గా స్ట్రాంగ్ సప్లై వచ్చిందో అది మన టార్గెట్ పాయింట్ లాగా పెట్టుకోవచ్చు. 2470 నుంచి 2520 ఇది బిగ్ సప్లై ఏరియా. సో ఈ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశం ఉంది. సో మనం కూడా లాంగ్స్ లో ఉంటే ఈ లెవెల్ దగ్గర ప్రాఫిట్ తీసేసుకోవచ్చు. ఒక సింపుల్ ట్రేడ్ ప్లాన్ ఇది, పెద్ద జార్గాన్ ఏం లేదు ఇక్కడ. ఒకటి ఏంటంటే మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ ని క్రాస్ చేసింది. మనకి ఫ్యూచర్స్ డేటాలో ఒక స్ట్రాంగ్ అప్ మూమెంటం కనిపించింది. అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగి ప్రైస్ కూడా పెరిగిన స్టాక్ ఇది. సో ఆ స్టాక్ ని సెలెక్ట్ చేసుకున్నాం, లెవెల్స్ చూసుకున్నాం, లెవెల్స్ ప్రకారం ట్రేడ్ ప్లాన్ ని ఇంప్లిమెంట్ చేయటమే సింపుల్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం, బలరాంపూర్ చిని. సో ఇది బలరాంపూర్ చిని. ఇందులో పెద్దగా మనకి ట్రేడ్ ఆపర్చునిటీ అయితే కనపట్లేదు. టెక్నికల్ మన చార్ట్ చూసినప్పుడు కొంచెం ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ప్రైస్ డ్రాప్ అయింది, కానీ దీంట్లో మనకి టెక్నికల్ గా ఒక పెద్ద ట్రేడ్ ఐడియా కనిపించలేదు. రీజన్ సింపుల్, ఇక్కడ ఒక స్ట్రాంగ్ సప్లై ఏరియా ఉంది. ఈ సప్లై ఏరియాని బ్రేక్ చేయాలి. అండ్ ఇప్పుడున్న లెవెల్ ని బ్రేక్ చేసి సప్లై ఏరియాకి దగ్గరికి వెళ్ళాలంటే మధ్యలో చాలా హర్డిల్స్ ఉన్నాయి. ఒకటి 50-day సింపుల్ మూవింగ్ యావరేజ్, ఇది ఆల్మోస్ట్ 392-93 దగ్గర 50-day సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది. అదే ఈ రోజు ప్రైస్ ని రిజెక్ట్ చేసింది. మంత్లీ పివోట్ కూడా ప్రైస్ రిజెక్షన్ అయింది. అండ్ హైయర్ లెవెల్లో అగైన్ సప్లై ఉంది అరౌండ్ 400 దగ్గర. ఇక్కడ మనకి ఎందుకు ట్రేడ్ ఆపర్చునిటీ లేదు? సింపుల్ రీజన్ ఏంటంటే ఇక్కడ నుంచి పైకి వెళ్తే ఇవన్నీ కూడా రిజెక్షన్ పాయింట్స్. ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ లాంటివి జరగచ్చు. ఇంట్రాడేటర్స్ ట్రేడర్స్ కావండి, లేదా కొంత షార్ట్స్ కూడా బిల్డ్ కావచ్చు. ఇంకొకటి డౌన్ సైడ్ ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కనబడుతుంది అరౌండ్ 370-375. సో దీనికన్నా కింద మన స్టాప్ లాస్ ఉండాలి. సో రిస్క్ రివార్డ్ అంత ఫేవరబుల్ గా లేదు కాబట్టి ఈ స్టాక్ ని మనం ఎలాంటి ట్రేడ్ ఆపర్చునిటీ కింద తీసుకోవడానికి లేదు, బలరాంపూర్ చిని. సో మనం ఇంకొక స్టాక్ చూద్దాం, ఇది అంబుజా సిమెంట్స్. సో అంబుజా సిమెంట్ స్ట్రాంగ్ ర్యాలీ, కంటిన్యూస్ గా అప్ ట్రెండే అవుతుంది. చిన్న చిన్న మైనర్ పుల్ బ్యాక్స్ ఇస్తే అది మంచి బయింగ్ ఆపర్చునిటీ లాగా వస్తుంది. ఇప్పుడు మనకి 588 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో చిన్న పుల్ బ్యాక్ ఇచ్చి అరౌండ్ 576 ఆర్ 580 లెవెల్స్ కి వస్తే దీంట్లో ఒక ఆపర్చునిటీ అనుకోవచ్చు. స్టాప్ లాస్ ఒక 10 రూపీస్ మాత్రమే స్టాప్ లాస్ పెట్టుకొని, హైయర్ లెవెల్లో ఒకటి హర్డిల్ ఉంది మనకి 597 ప్రీవియస్ స్వింగ్ హై. సో దీన్ని బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడున్న మొమెంటం వైజ్ గా చూస్తే. వన్స్ ఇది బ్రేక్ చేస్తే 620 ఆర్ 630 లెవెల్స్ వరకు కూడా అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంది ఈ స్టాక్ లో. అయితే ఒకటి పుల్ బ్యాక్ లో బై చేసి చిన్న స్టాప్ లాస్ తోని దీంట్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది అంబుజా సిమెంట్. రేపు వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.